ఈరోజు మనం భారతదేశ చరిత్రలోనే అత్యంత రహస్యమైన ఆధ్యాత్మిక నగరమైన ద్వారకా గురించి తెలుసుకోబోతున్నాం. సముద్రం అడుగున ఒక పురాతన నగరం ఉందని మీకు తెలుసా? ఆ నగరం నిజంగానే శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకానైనా? వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ నగరం ఎలా సముద్రంలో కలిసిపోయింది? పురాణాలు చెప్పే కథలకు పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న ఆధారాలు సరిపోతాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ద్వారకా భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరంలో ఉంది. హిందువుల 4 పవిత్ర ధామాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి కృష్ణుడిని దర్శించుకుంటారు. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు మొదట మధురలో నివసించేవాడు. కానీ జరాసంధుడు పదే దాడులు చేయడంతో ప్రజల రక్షణ కోసం సముద్రం తీరంలో కొత్త రాజధాని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. విశ్వకర్మ దేవుడు సముద్ర దేవుని అనుమతితో అద్భుతమైన బంగారు నగరాన్ని నిర్మించాడు. ఆ నగరమే ద్వారక. విశాలమైన రాజభవనాలు, అందమైన వీధులు, బలమైన కోటలు, ఓడరేవులు కలిగిన అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా ఇది వర్ణించబడింది. ద్వారక ప్రత్యేకత ఏమిటి? పురాణాల ప్రకారం ద్వారకాలో వేలాది రాజభవనాలు ఉండేవి. ప్రతి భవనం విలువైన రత్నాలతో అలంకరించబడి ఉండేది. సముద్ర మార్గం ద్వారా అనేక దేశాలతో వాణిజ్య సంబంధాలు జరిగేవి. అందువల్ల ద్వారక ఆ కాలంలో అత్యంత ధనిక నగరాల్లో ఒకటిగా పేర్కొనబడింది. శ్రీకృష్ణుడు భూమిని విడిచిన తర్వాత యాదవ వంశం అంతర్గ కలహాలతో నాశనమయ్యింది. అనంతరం సముద్రం క్రమంగా ముందుకు వచ్చి మొత్తం ద్వారకా నగరాన్ని తనలో కలుపుకుందని మహాభారతంలో వివరిస్తుంది. ఇప్పటికీ ఈ కథకి ప్రపంచవ్యాప్త పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇప్పుడు అందరి మనసులో ఒకటే ప్రశ్న: ద్వారక నిజంగానే సముద్రం అడుగున ఉందా? 1980లో భారత పురావస్తు పరిశోధకులు గుజరాత్లోని ద్వారకా తీర ప్రాంతంలో సముద్ర గర్భంలో పరిశోధనలు ప్రారంభించారు. డ్రైవర్లు సముద్రంలోకి వెళ్ళి ఆశ్చర్యకరమైన నిర్మాణాలను గుర్తించారు. వారికి పెద్ద రాతి గోడలు, చెక్కిన రాళ్ళు, పురాతన నౌకాశ్రయ నిర్మాణాలు, భారీ రాతి లంగర్లు కనిపించాయి. ఇవి ఒకప్పుడు అక్కడ పెద్ద నగరం లేదా ఓడరే ఉండొచ్చనే అభిప్రాయాన్ని బలపరిచాయి. కొన్ని అవశేషాలపై జరిగిన పరీక్షలు వేల సంవత్సరాల నాటివని సూచించాయి. అయితే వాటిని ఖచ్చితమైన కాలం గుర్తించి శాస్త్రవేత్తల మధ్య ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మహాభారతంలో చెప్పినట్లుగా ద్వారక సముద్రంలో మునిగిపోయిందని కథనం ఉంది. సముద్ర గర్భంలో కనుగొన్న ఈ నిర్మాణాలు ఈ కథనంపై మరింత ఆసక్తిని పెంచాయి. అయితే ప్రస్తుతం లభించిన ఆధారాలు అవి కృష్ణుడి ద్వారకేనని ఖచ్చితంగా నివారించడానికి సరిపోవని చాలామంది పరిశోధకులు చెబుతున్నారు. అంటే పురాణ కథనం ఒకవైపు, పురావస్తు ఆధారాలు మరోవైపు ఉన్నాయి. రెండింటినీ పరిశీలిస్తూ పరిశోధకులు ఇంకా కొనసాగిస్తున్నారు. సముద్ర తీరాన గర్వంగా నిలిచిన ద్వారకాధీశ్ ఆలయం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన శ్రీకృష్ణ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని జగత్ మందిర్ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు మనవడు వజ్రనాభుడు మొదట ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఈ ఆలయం సుమారు 72 స్తంభాలపై నిలబడి ఉండటం దీని ప్రత్యేకత. ఆలయ శిఖరం సుమారు 78 మీటర్ల ఎత్తులో ఉండి చాలా దూరం నుంచే కనిపిస్తుంది. ద్వారకాధీశ్ ఆలయంపై ఎగిరే జెండా భక్తులలో ప్రత్యేకమైన విశ్వాన్ని కలిగిస్తుంది. రోజుకు అనేకసార్లు ఈ జెండాను మార్చే సాంప్రదాయం. ప్రతి జెండాను భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. సముద్ర గాలులు బలంగా వీచిన ఆలయం శిఖరంపై రెపరెపలా ఆ జెండా దర్శనం భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన 4 ధామ్ క్షేత్రాల్లో ద్వారకా ఒకటి. మిగిలిన 3 క్షేత్రాలు బద్రీనాథ్, పూరి, రామేశ్వరం. భక్తుల నమ్మకం ప్రకారం ఈ 4 పవిత్ర క్షేత్రాలను దర్శిస్తే ఆధ్యాత్మికంగా గొప్ప పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం జన్మాష్టమి సందర్భంగా ద్వారకాలో జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీకృష్ణుడి జన్మోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఇక్కడికి వస్తారు. ద్వారకా నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపాన్ని బేట్ ద్వారకా అని పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం ఇక్కడే నివసించేవారని విశ్వసిస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. బేట్ ద్వారకాకు చేరుకోవాలంటే ఓకా తీర ప్రాంతం నుంచి పడవలో ప్రయాణించాలి. సముద్ర ప్రయాణం కూడా యాత్రలో ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. బేట్ ద్వారకాతో అనుబంధంగా చెప్పుకునే ప్రసిద్ధి కథల్లో ఒకటి సుధాముడి కథ. పేదరికంలో ఉన్న సుధాముడు తన భార్య స్నేహితులు శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకాకు వచ్చాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి అటుకులను కానుకగా తీసుకెళ్ళి శ్రీకృష్ణుడు రాజు అయినప్పటికీ సుధాముడిని ఎంతో ప్రేమతో ఆహ్వానించి
అతని పాదాలను కడిగి స్నేహానికి గొప్ప విలువ ఇచ్చాడు. సుధాముడు ఏమీ అడగకుండానే అతని జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపాడని పురాణాలు చెప్పాయి. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిజమైన స్నేహం సంపదతో కాదు, మనసుతో నిలుస్తుంది. ద్వారకాలో చూడదగిన ప్రదేశాలు. ద్వారకాకు వెళ్ళినప్పుడు భక్తులు సాధారణంగా దర్శించుకున్న ముఖ్యమైన ప్రదేశాలు ద్వారకాధీశ్ ఆలయం, బేట్ ద్వారకా, రుక్మిణీదేవి ఆలయం, గోమతి ఘాట్, నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం. ఈ ప్రాంతాన్ని శ్రీకృష్ణుడి జీవితంలో లేదా స్థానిక సాంప్రదాయాలతో ముడిపడి ఉన్నాయని విశ్వసిస్తారు. ద్వారకాను ఇప్పటికీ రహస్య నగరంగానే ఎందుకు పిలుస్తారు? ఇప్పటి వరకు ద్వారకా చరిత్ర, పురాణాలు, సముద్రం అడుగున కనిపించిన అవశేషాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నగరం ఎందుకు ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుందో చూద్దాం. ద్వారకా గురించి పురాణాల్లో ఎంతో విపులంగా వివరించినప్పటికీ ఆ వివరాలను పూర్తిగా నిర్ధారించే పురావస్తు ఆధారాలు ఇప్పటికీ లభించలేదు. సముద్ర గర్భంలో కనుగొన్న రాతి నిర్మాణాలు, లంగర్లు, గోడల అవశేషాలు అక్కడ ఓ పురాతన నివాసం లేదా ఓడరే ఉండవచ్చని సూచిస్తుంది. అవి మహాభారతంలో చెప్పిన శ్రీకృష్ణుడి ద్వారకేనని ఖచ్చితంగా చెప్పడానికి ప్రస్తుతం తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినా కూడా ద్వారకాపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తే భారత చరిత్రలోని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. ద్వారకా మనకు నేర్పే సందేశం. ద్వారకా కథ కేవలం ఒక నగర కథ మాత్రమే కాదు, అది ధర్మం, నాయకత్వం, స్నేహం, భక్తి, బాధ్యత వంటి విలువలను గుర్తు చేస్తుంది. ఎంత గొప్ప నగరమైనా కాలంతో మారిపోవచ్చు, కానీ మంచి ఆలోచనలు, మంచి పనులు మనుషుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అందుకే శ్రీకృష్ణుడి పేరు, ద్వారకా మహిమ వేల సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనసుల్లో జీవిస్తూనే ఉన్నాయి. ద్వారకా గురించి మీకు అత్యంత ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏది? సముద్రంలో మునిగిపోయిన నగరమా, శ్రీకృష్ణుడి చరిత్ర, లేక సముద్ర గర్భంలో కనుగొన్న పురాతన అవశేషాల? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.